రామరాజు ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న భద్రావతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసైతే అనుకుంటూ చాలా సంతోషంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో పోలీసులు రామరాజు ఇంటి ముందుకు వచ్చి రామరాజు గారు అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ మొత్తం భయపడుతూ పోలీసుల దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, మీకు భద్రావతి గారు ఇచ్చిన టైం గడువు తీరిపోయింది. కనుక మీరు ఆవిడికి నగలు ఇవ్వాలి, లేదంటే మీరు మాతో రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు తన ఫ్యామిలీ అయితే చాలా కంగారు పడిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు లేని నగల్ని ఎక్కడికి నుండి తీసుకురాను అని చెప్పేసి అయితే రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, లేదంటే మీరు మాతో ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ, సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పేసి అయితే పోలీసుల్ని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం పోలీసులతో వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న భద్రావతి తన ఫ్యామిలీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు కదా అసలైన కిక్ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ప్రేమ, ధీరజ్ వస్తూ ఉంటారు. ఆగండి సార్, ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు అని చెప్పేసి అయితే ధీరజ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు తన ఫ్యామిలీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్, ప్రేమ వాళ్ళు కారు దిగి కిందకి వస్తూ ఉంటారు.